నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. కోటి ప్రత్యంగ యజ్ఞం ఇప్పుడే ప్రారంభమవుతూ ఉన్నది. దీని గురించినటువంటి విశేషాలను ఈ కార్యక్రమాన్నంతటినీ వైదిక సంప్రదాయ అనుగుణంగా శాస్త్ర పురాణ మార్గానుసారంగా నడిపిస్తూ ఉన్నటువంటి మా సోదరులు రమేష్ శర్మ ఈ కార్యక్రమ వివరాలన్నింటినీ కూడాను మీకు తెలియజేశారు. మాతాజీ శక్తిపీఠాధీశ్వరి మంత్ర మహేశ్వరి రమ్యానంద భారతీ స్వామిని ఈ కార్యక్రమ స్వరూపాన్ని గురించి, ప్రత్యంగిరాదేవిని గురించి కొన్ని విశేషాలను మీకు తెలియజేయటం జరిగింది. మామూలుగా ఈ దేశంలో యజ్ఞాలు చేయటం బాగా అలవాటైనటువంటి అంశం. యజ్ఞం చేస్తే దేవతలు వస్తారు. యజ్ఞో వై విష్ణువు యజ్ఞస్వరూపుడు, పరమేశ్వరుడు జగన్నాథుడు అయినటువంటి విష్ణుమూర్తి యజ్ఞస్వరూపుడు. ఆయన ఏ యజ్ఞం చేసినా ఆయన వస్తాడు. అలానే పిలిచినటువంటి దేవతలు వచ్చి మనం కోరినటువంటి సంకల్పాలు నెరవేరుస్తూ ఉంటారు. లోకంలో ఒక ఆచారపరమైనటువంటి శ్లోకం పురాణాలలో చెప్పబడింది. పూజా కోటి సమం స్తోత్రం. పూజల కంటే కోటి రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది స్తోత్రం. మనం పూజలు చేస్తాము, షోడశోపచార పూజలు చేస్తాము, నైవేద్యాలు పెడతాము, దేవతను ప్రార్థిస్తాము. ఓ దేవత నన్ను రక్షించు, ఓ స్వామి నాకు అభీష్ట సిద్ధినివ్వు, ఓ జగన్మాత నా కష్టాలు తొలగించు అని ఇలా ప్రార్థిస్తూ ఉంటాము. మన ప్రార్థనకు కొంత శక్తి ఉంటుంది. కానీ ఋషుల ప్రార్థనలకు, ఋషులు చేసినటువంటి స్తోత్రాలకు ఇంకా శక్తి కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఋషుల స్తోత్రాలను పారాయణం చేస్తాం. మన ప్రార్థనల కంటే ఋషి ప్రోక్తమైనటువంటి స్తోత్రములకు శక్తి ఎక్కువ కాబట్టి దాన్ని ఆ స్తోత్రాలు పారాయణం చేస్తాను. అంతేకాకుండా ఆ తర్వాత పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జప. స్తోత్రం కంటే కోటి రెట్లు ఎక్కువ జపం చేయటం. జపంలో మంత్రం ఉంటుంది. మంత్రములు దేవతలు ఇచ్చారు. మన వాక్కు కంటే ఋషుల వాక్కుకు శక్తి ఎక్కువ, ఋషుల వాక్కు కంటే దేవతల వాక్కుకు శక్తి ఎక్కువ. అందువల్ల మంత్ర జపం చేయండి. జపం చేస్తే దేవతలు వస్తారు. కానీ ఇంకా తొందరగా రావాలా అంటే యజ్ఞం చేయండి. మీరు ఏ మంత్రం జపం చేశారో ఆ మంత్రంతో ఆ దేవతలకు ఇష్టమైనటువంటి ఆహుతులు వేస్తే ఆ దేవత తొందరగా దిగి వస్తుంది. ఎందుకు దిగి వస్తుంది అగ్నిలోకి అని అంటే వాళ్ళ శరీరాలు అగ్ని శరీరాలు, తేజస్ శరీరాలు కాబట్టి. కనుక అగ్నిలోకి దేవతలు తొందరగా వస్తారు. ఏ దేవతలను పిలుస్తాము, మనకి ఏది అవసరమో దేవతలు పిలుస్తాము. మనం అంతా సుఖంగా ఉన్నాము, ఇంకా సుఖంగా ఉండటానికి శాంత దేవతలను పిలుస్తాము. మనం ఆనందంగా ఉన్నాము, ఆనందాన్ని ఇంకా పెంచే దేవతలను పిలుస్తాము. మన కష్టాలున్నాయి, అక్రమాలున్నాయి, అన్యాయాలున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి, ప్రజలను కష్టాలు పెట్టేవాళ్ళు ఉంటున్నారు, దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటున్నారు, దోపిడీ చేసేవాళ్ళు ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళను ఈ అక్రమాలను తొలగించాలి. ఈ అక్రమాలను తొలగించాలంటే లోకంలో ఏం చేస్తున్నారు? పోలీసులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. లౌకికమైన మార్గంలో పోలీసులు ఎట్లా ఉన్నారో, సైనికులు ఎట్లా ఉన్నారో, మంత్రశాస్త్రంలో కూడా దేవతలలో కూడా ప్రత్యంగిర లాంటి వాళ్ళు అట్లా ఉన్నారు. కనుక మనకు పోలీసులు అవసరం లేదు, సైనికులు అవసరం లేదు అని ఎవరైనా అనగలరా ఇవాళ సమాజంలో? అంటే శాంతి ఉంటుందా? ఎందువల్ల దుర్మార్గులను భయం పెట్టడానికి, శిక్షించడానికి కావాలా? అట్లనే దేవతల్లో కూడాను అక్రమాలు తొలగించటానికి, అన్యాయాలు తొలగించటానికి, పాపాలు పోగొట్టడానికి, ప్రజల కష్టాలు తీర్చడానికి అవసరమైనప్పుడు ఆయుధం పట్టుకుండే దేవత కావాలి. ప్రత్యంగిర అలాంటి దేవత. అందువల్ల
ఇవాళ మన సమాజాన్ని రక్షించటానికి ఇప్పుడు మాతాజీ చెప్పినట్టుగా భారతదేశ చరిత్రలో ఇటువంటి యజ్ఞం జరగలేదు ఇంతవరకు. ప్రత్యంగిరా యజ్ఞాలు జరుగుతున్నాయి అక్కడక్కడ, కానీ కోటి ప్రత్యంగిరా యజ్ఞం, కోటి సంఖ్య కలిగినటువంటి యజ్ఞం మిరపకాయలతో చేయటం ఏమిటి? చాలా మందికి సందేహం కలుగుతుంది. అదేమిటండి, ఆవు నేతితో చేయాలా, హవిష్యాన్నంతో చేయాలా, ఇంకా ఇట్లాంటి సాత్విక వస్తువులతో చేయాలి? చేయాల్సిందే, దాన్ని కాదనటం లేదు. కానీ దేవత తొందరగా రావా వచ్చి మన కోసం అని చెప్పి కాకి పట్టుకోవాలి, తుపాకీ పట్టుకోవాలి, మెషిన్ గన్ పట్టుకోవాలి అని అంటే మనకు ఇదిగో మిరపకాయలతో చేస్తే వస్తుంది. పోలీసులు ఉంటారు, అవసరమైతే తుపాకులు తీసుకొస్తారు, ఇంకా అవసరమైతే బాంబులు వేస్తారు, ఇంకా అవసరమైతే ఇంకా అంతకు మించినటువంటి ఆటం బాంబులు వేస్తారు. ఇందాక ఒకసారి ఇక్కడ రక్షణ వ్యవస్థ అంతా సక్రమంగా ఉందా లేదా అని చూసుకోవటానికి పోలీసు పటాలం వచ్చి చుట్టూ తిరిగి ఇదంతా పర్యవేక్షించి వెళ్ళింది. మీలో కొంతమంది దాన్ని పరిశీలించి ఉంటారు కూడా. మేము పైన వేదిక మీద ఉన్నాం కాబట్టి అవన్నీ చూస్తూ ఉన్నాం. కనుక ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేరుస్తున్నారు. ధర్మరక్షణ కోసం, శాంతి కోసం జాగ్రత్తగా చూసుకొని వెళ్తున్నారు. అవసరమైనప్పుడు వస్తారు. అలానే ప్రత్యంగిరా దేవత కూడా, ప్రత్యంగిరా దేవత ఆ రకంగా తీవ్ర దేవత. అంటే తీవ్ర దేవతలందరూ ఇప్పుడు ఓ పోలీసు తుపాకీ పట్టుకొని కాల్పులు జరిపాడనుకోండి, ఇంటికి వస్తే పెళ్ళాం బిడ్డల మీద తుపాకీ కాలుస్తాడా? వాళ్ళతో ప్రేమగానే ఉంటాడు, వాళ్ళతో ఆనందంగా ఉంటాడు. అట్టనే ప్రత్యంగిరా దేవత కూడా దుర్మార్గులను శిక్షిస్తుంది, సన్మార్గులను రక్షిస్తుంది. అందుకే ప్రత్యంగిరాం ఆశ్రిత కల్పవల్లీం అన్నాం. అంటే ఆమె కేవలం శిక్షించేటువంటి దేవత మాత్రమే కాదు, ఆశ్రిత కల్పవల్లి కూడా. ఆశ్రయించిన వాళ్లకు కల్పవృక్షంలాగా, కల్పలతలాగా కోరికలన్నింటినీ కూడా తీరుస్తుంది. కనుక ఈ వస్తువులు ఉపయోగించడం ఎందుకు అని అంటే అవసరమైనటువంటి తీవ్రత రావటం కోసం. ఆ తీవ్రత ఎంతవరకు అవసరమో దేవతకు తెలుసు, మంత్రం చేసేవాళ్లకు తెలుసు కొంత. కనుక దేవతలు కావలసినటువంటి పద్ధతిలో వస్తారు, రక్షిస్తూ ఉంటారు. కనుక ఏ వస్తువులు ఎప్పుడు ఉపయోగించాలి అనేటువంటిది మంత్రవేత్తలకు తెలుసు, శాస్త్రవేత్తలకు తెలుసు, ఋషులకు తెలుసు. కనుకనే ఇంద్రాది దేవతలు కష్టం వచ్చినప్పుడు అంగిరస మహర్షి దగ్గరికి వెళ్ళారు. స్వామి, రాక్షసులు వస్తున్నారు, మమ్మల్ని బాధిస్తున్నారు, మీరు రక్షించాలా అని అంటే ఆయన ఏం చేశాడు? తీవ్ర ద్రవ్యాలతోటి ఈ ప్రత్యంగిరా హోమం చేశాడు. ప్రత్యంగిరా రుక్కులను ఆయన దర్శించాడు, దర్శించి యజ్ఞం చేశాడు. ఒక్కోసారి యజ్ఞం చేసే టైం కూడా ఉండదు. ఇప్పుడు దేవత వచ్చాడు, వాడు తుపాకీ పట్టుకొని వచ్చాడు, నేను ఇక్కడ యజ్ఞం చేస్తాను, మంత్రం చేస్తాను అని అంటే ఆగదు. అప్పటికప్పుడు కొట్టేసేయాలి. అంగిరస మహర్షి అలా చేసేవాడు. అవసరమైనప్పుడు ఆయన మంత్ర ప్రయోగించి వెంటనే సంహారం చేసేవాడు. అట్లా ఇంద్ర శత్రువులను ఆయన కేవలం సంకల్ప శక్తితోటి ఒక వజ్రశక్తిని ప్రత్యంగిర ద్వారా పుట్టించి యథా విద్యుద్ధతో వృక్ష ఆమూలాదనుశుష్యతి ఏవం స ప్రతిశుష్యతు యోగే పాపంచికీర్షతి. నాకు ఎవడు అపకారం చేస్తున్నాడో, ఎవడు పాపం చేస్తున్నాడో, ఎవడు దుర్మార్గం చేస్తున్నాడో, పిడుగు పడితే చెట్టు ఏ రకంగా దహనమైపోతుందో ఆ రకంగా నా శత్రువు నశించునుగాక. కనుక వాళ్ళ ధర్మానికి ఉన్న శత్రువులను తొలగించటం కోసం, అధర్మాన్ని తొలగించటం కోసం మనం ఎవరో మనుషులకు అపకారం చేయాలని కాదు, అధర్మ మార్గం పోవాలి, అక్రమాలు పోవాలి, మనుష్యుల యొక్క మనస్సులలో మార్పులు రావాలి. ఈ భాగ్యనగరంలో యజ్ఞం చేస్తున్నామంటే ఈ భాగ్యనగరానికి శాంతి కావాలి, ఈ రాష్ట్రానికి శాంతి కావాలి, ఈ దేశానికి ప్రసన్నత కావాలి. దానికి వ్యతిరేకంగా ఉండే శక్తులను దేవత తొలగించాలి. కనుక దానికోసమని జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞం ఇది. చాలామంది సందేహాలు ప్రకటిస్తూ ఉంటారు. ఏమిటండి ఇట్లా యజ్ఞాలు చేస్తున్నారేమిటి? యజ్ఞాలు ఇట్లనే చెయ్యాలి. ఇప్పుడు తెలియనటువంటి వాళ్ళు ఇంకో రకాలుగా చేస్తుంటారు. తెలిసినటువంటి వాళ్ళు అవసరమైనప్పుడు మరి ఖడ్గ విద్య ఎందుకు నేర్పుతున్నారు, తుపాకీ కాల్చడం ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు? అందుకే ఇది కూడా. కనుక ఈ ధర్మ రక్షణ కోసం ఈ అవసరం. ఇది ఈ నగరానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, సమస్త మానవ జాతికి కూడా శుభాన్ని కలిగించడానికి, అరిష్ట నాశనానికి ఈ యజ్ఞం ఉపయోగిస్తుంది. దీంట్లో పాల్గొనేటువంటి వాళ్ళు చాలామంది తమ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఎట్లాగూ ఇక్కడ ఉండేటువంటి బ్రాహ్మణ్యం, ఇక్కడ ఉండేటువంటి యాజ్ఞికులు, హోతలు అందరూ కూడాను తమ తమ
సంకల్పాలు చెప్తూ దేశ రక్షణ కోసం, ధర్మరక్షణ కోసం చెప్తుంటారు. అంతేకాదు ఈ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్లకు కష్టాలు తీరాలిగా. దేశానికి వచ్చే కష్టాలు కాదుగా, మనుషులకు కూడా కష్టాలు ఉంటాయిగా, ఇబ్బందులు ఉంటాయి కదా, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, శత్రువుల నుంచి కష్టాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పోవాలిగా. ఇవన్నీ పోగొట్టడానికి ఎవరికి వాళ్ళు వాళ్ళ సంకల్పం పెట్టుకొని యజ్ఞం చేయండి. మీ కష్టాలు పోగొడుతుంది ప్రత్యంగిరా దేవత. వేగంగా, అతివేగంగా, శీఘ్రంగా, మహాశీఘ్రంగా పోగొట్టేటువంటి శక్తి, ఏకైక శక్తి ఈ ప్రత్యంగిర యొక్క విశేషాలను, యజ్ఞ విశేషాలను మనకు ఈ వారమంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు కొన్ని కొత్త విశేషాలు చెప్పుకుందాము. ఈ పూటకు స్వస్తి. నారాయణ నారాయణ.